హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే అరుణాచలం అయితే వచ్చాం అన్నమాట, తిరువణమలై. సో ఫ్రెండ్స్ తో అందరూ ట్రిప్. సో మీకు అక్కడ కనిపిస్తుంది వెనకాల కొండ, అది అరుణాచలం. ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం ట్రిప్ వచ్చాం అనమాట. సో నిన్న ఈవినింగ్ ట్రైన్ ఎక్కినాం, ఇవాళ మార్నింగ్ దిగినాం. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రేపు దర్శనం చేస్తాం. రూమ్ అన్ని ఉంటాయి. అన్ని ఇవాళ నుంచి మొత్తం అన్ని బ్లాగ్స్ వస్తాయి. చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ చేయక. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో రూమ్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. గైస్ ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ మనకి గుడి దగ్గరలోనే రూమ్ దొరికింది. సో ఈ అమ్మమ్మ గారు మాకైతే రూమ్ గురించి మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. దగ్గరలో గుడి దగ్గరలో, చాలా దగ్గరలో. అక్కడ మనకు చూస్తున్న గోపురాలు కనిపిస్తున్నాయి అక్కడ దూరంలో. సో ఈ అమ్మమ్మనే మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది, మొత్తం రూమ్ గురించి మొత్తం అంతా బాగా మంచిగా. ఇక్కడ తమిళ్ మాకు అర్థమైతే లేదు, ఆమెకు తెలుగు అర్థమైతే లేదు, మొత్తం ఆగం ఉంది అసలు. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న ప్లాన్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అనికి వెళ్తున్నాం. ఓకే, పోతున్నాం ఆటోలా గుట్టమీకి, అరుణాచలం వ్యూ పాయింట్. మొత్తం ఇప్పుడు గుట్ట మీద పోయి మొత్తం అరుణాచలం వ్యూ పాయింట్ అయితే చూస్తాం. ఫుల్ ఎండ కొడుతుంది, ఇక్కడ మామూలు ఎండలు లేవు. ఎట్లా ఎక్కుతామో ఏమో అర్థమైతే లేదు, మామూలు ఎండ కొడతలేదు ఇక్కడ. మా వాళ్ళు అందరూ మొత్తం ఫుల్ ఎక్సైటెడ్ లో ఉన్నారు. ఏ రాజు ఏమా, ఇప్పుడే రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చాం అనమాట అందరం. ఎందుకు నా మబ్బు మొక్కలు పెట్టుకోరు అట్లా ఊరికి కదా, మొత్తం అలసిపోయారు మా వాళ్ళు. సో ఇప్పుడు లోపలికి పోయి ట్రెక్కింగ్ చేస్తున్నాం పైకి, టెంపుల్ వ్యూకి. పోమా బాయ్స్? ఏమైంది అర్థం కాదు, ఏమో ఎవరు తెలుసు. సో గైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ట్రెక్కింగ్ పైకి, హిల్ టాప్ వ్యూ పాయింట్ కి. ఇప్పటిదాకా ఇదంతా రమణ మహర్షి ఆశ్రమం లోపల ఇదంతా. సో ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి, ఒక 1.5 hour జర్నీ పైకి. వ్యూ అయితే బాగుంది. రియల్ స్టోన్. అది కదా డైస్, ఇక్కడ ఇవి కూడా అమ్ముతారు డైస్, బాగున్నాయి కదా. హౌ మచ్? ఓకే, డిఫరెంట్ ప్రైస్. ఓకే, బాగున్నాయి. ముందుకైతే పోదాం. ఇంకా చెప్పులు లేకుండా పోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ పర్వాలేదు, పోవచ్చు. మా వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ, వెనకాల కూడా ఉన్నాడు. ఆ వ్యూ పాయింట్ చూడాలంటే మాత్రం కష్టపడాలి. ఏమంటావు ఏమంత కష్టపడాలి, మాత్రం కష్టపడితే కానీ పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ చూసాక అసలు ఇదంతా కష్టంలా అనిపించదు. ఎస్, నైస్ గైస్. ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి, అసలు ఎంత పీస్ఫుల్ ఉంది. చుట్టూ మొత్తం చెట్లు, ప్రశాంతంగా ఉంది అసలు. ఇంకొంచెం అయితే పైకి పోతాం. అబ్బా, అసలు వ్యూ కానీ అసలు సూపర్ ఉంది అసలు. అటు ఇటు అడవి, మధ్యలో మేము.
జనాలు వస్తూనే ఉన్నారు. పైకి అయితే వచ్చేసినాం. వాళ్ళు చెంబు అయ్యారు వెనకాల. ఇది గుడి అనమాట. ఓవరాల్ వ్యూ పాయింట్ గుడిది ఇది. అయ్యో చెమ్మ మొత్తం చెమటలు. నేనైతే ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది గైస్ వ్యూ పాయింట్. ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు విజిట్ అవ్వండి కంపల్సరీగా. అనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఇవ్వండి అక్కడ. అది ఇవి 9 గోపురాలు అన్ని మొత్తం. నైస్ బాగుంది మొత్తం వ్యూ పాయింట్. ఇక కిందికి మళ్ళీ పోతున్నాం. కిందికి పోయి రూమ్కి పోయి జరసేపు రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇక ఫైనల్లీ రీచ్. సో గాయ్స్ ఇప్పుడైతే కిందికి పోతున్నాం. అయిపోయింది వ్యూ పాయింట్. గ్యాప్ లో అనిరుద్ని కూడా కలిసినాం. అనిరుద్ వచ్చిండు. అసలు మాకు కూడా తెలియదు వచ్చినట్టు. మీకు అక్కడ వీడియో తీయనీయలేదు. మీకు ఏంటంటే ఫొటోస్ డిస్ప్లే చేస్తా చూడండి ఒకసారి. అక్కడ మాకు వీడియో తీయలేదు ఎందుకంటే ఆశ్రమం కాబట్టి సైలెంట్గా ఉండాలి అక్కడ. సో నేను కలిసినాం, చాలా హ్యాపీ. కిందికైతే వెళ్తున్నాం ఇప్పుడు. కిందికి వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని దిగుతుంటే అసలు అవుతలేదు. వాయమో గుచ్చుకుంటా ఉన్నాయి కాళ్ళకి. ఇక కింద మావాడే డ్యాన్స్ వేస్తున్నాడా. ఏ బాబాయ్ సరే ఇక కిందికి పోయి జరసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని, లేకపోతే బాడీ పనిచేయదు. మిషన్స్ అన్నీ వీక్ అయిపోయినాయి బాడీలో. సో ఇప్పటికైతే కిందికైతే వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయి పండుడే ఇక అమ్మా పండుకోవాలి. జరసేపు రెస్ట్ తీసుకోవాలి. ఓకే అయితే దిగినాం. ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే చిన్న పిల్లలతో తమిళ్ నేర్చుకుంటారు. పేరు కుమారన్ అంట తమ్ముడు పేరు. కుమారన్ అంట తమ్ముడు పేరు. సో వాట్ ఈస్ యువర్ నేమ్ ఇన్ తమిళ్ కుమారన్. నీ పేరెన్న? కుమారన్. ఏ తమిళ్ లోనే కుమారన్. పేరు క్యా బోల్? నామ్ పేరే రా. పేరే తమిళ్ లో కూడా పేరే. పేరు నేమ్ యు నో. పేరు అనే అంటారు. పేరు అంతేనా? పేరే అనే అంటారు. గైస్ మీరు కామెంట్ చేయరు తమిళ్లో పేరుని ఏమంటారు. ఎన్న క్లాస్? ఫిఫ్త్ క్లాస్ అంట మన కుమారన్. మాకైతే తమిళ్ నేర్పిస్తున్నాడు ఇక్కడ. జరసేపు టైంపాస్ చేస్తున్నాం చిన్న పిల్లలతో. ఇప్పుడే కొండ దిగినాం. ఫైనల్లీ కొండ దిగేసినాం. సో గాయస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాం. ఫుల్ అలిసిపోయినాం అందరం. సో తెచ్చుకొని తింటున్నాం. ఫుడ్ ఇడికే పార్సల్ తెచ్చుకొని తింటున్నాం. అలా తినలేక అసలు కాలేదు మాకు. సో ఈ రోజుకైతే రమణ మహర్షి ఆశ్రమం ఒకటి, వ్యూ పాయింట్ ఒకటి. గాయస్ ఎట్లా అనిపించింది అలా? సూపర్. అలా బాస్ నిన్నే అనిరుద్ధ్ చూసినందుకు అనిరుద్ధ్ చచ్చిపోతే అనిరుద్ధ్ అని రఘు వాట్సాప్ మ్యాన్ గవే. సో ఈ రోజుకైతే అంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.